ఈ లోకంలో ఎన్నో అపాయాలు. ఎప్పుడైతే అపాయాలతో మన జీవిత విధానం ముందుకు సాగుతున్నదో ప్రతి ఒక్కరూ కూడా క్షేమకరమైన జీవితమును కోరుకుంటున్నారు. మా జీవితాలు క్షేమంగా ఉండాలి అని. అసలు ఈ క్షేమకరమైన జీవితము ఎలా వస్తుంది? బైబిల్ గ్రంథం ఆధారంగా ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నవి. అందులో ఒక విషయాన్ని దినాన మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తి క్షేమముగా జీవించాలి అంటే దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించాలి. అప్పుడే వారి జీవితానికి క్షేమము అనేది దేవుడు అనుగ్రహిస్తాడు అని తెలియపరుస్తున్నారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, జాగ్రత్తగా వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు అని అక్కడ రాయబడి ఉన్నది. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులకు భక్తి ఉంటుంది. ఎక్కడ దేవాలయం కనబడినా, ఎక్కడ సిలువ కనబడినా వెంటనే దాని వైపు తిరిగి చిన్న ప్రార్థన చేసుకోవడము పరిపాటు అవుతుంది. భక్తి అయితే కనబడుతుంది కానీ భయము ఉండదు. భయం అంటే చూడండి, ఆదివారం ఆరాధనకు వస్తాము, అంత మాత్రాన ఏదో ఒక సమయానికి రావడం అనేది భయం లేనటువంటి తనం. ఆరాధన జరుగుతూ ఉంటుంది కానీ ఆరాధనలో కూర్చోవడం భక్తే, కానీ నీ ఇష్టానుసారంగా కూర్చోవడం భయం లేనటువంటి విషయం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన సన్నిధిని భయముతో గడిపితే వారికే క్షేమము అనేది దేవుడు అనుగ్రహిస్తాడని తెలియపరుస్తున్నారు. దావీదు లాంటి వాడే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములే నా వెంట రావాలి అని వచ్చును అని కోరుకున్నాడు. ఒక రాజే అపాయకరమైన పరిస్థితులను చూచి రాజు వంటి వాడే క్షేమకరమైన జీవితం కొరకు యెహోవాను ఆశ్రయిస్తే ఇక నీవెంత నేనెంత. కాబట్టి క్షేమముగా జీవించు లాగున మనమందరం కూడా దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ మనము జీవిద్దాం. భక్తి లేని భయము వ్యర్థమే, భయము లేని భక్తి కూడా వ్యర్థమే. రెండు కలిస్తేనే మనకి ఏదైనా ప్రయోజనమును చేకూరుస్తాయి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానమునకు మూలమని, జీవ సాధకమని, జీవ సాధనమని, దీర్ఘాయుష్యు అని, తెలివికి మూలమని, సర్వ సంపదలు ఐశ్వర్యము కూడా కలుగుతాయని, ఇలాంటివి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటితో పాటుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మన జీవితాలకి క్షేమం అనుగ్రహించబడుతుంది.